హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో 100% హిందువులందరూ క్రైస్తవ చర్చిల్లో ఉన్నారు. వీళ్ళని హిందూ మతంగా కాపాడాలంటే మనం కొరవున్న హిందువులందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలి. పోయిన హిందువులను కూడా చేపట్టుకోవాలంటే అందరూ కలిసికట్టుగా ఉండాలి. వీళ్ళందరినీ రాబట్టాలి. చర్చిల్లో ఉండే వాళ్ళందరినీ 50%, 100% చర్చిల్లోకి వెళ్ళిపోండారనమాట. చర్చిలో ఆ బాప్టా తీసుకో ఉన్నారు. మొత్తం హిందువులే. ప్రతి ఒక్క గ్రామంలో 50%, ఒక గ్రామానికి 150% చర్చిలోనే ఉండరు. చర్చికి వెళ్ళిపోండారు. వాళ్ళని ఇలాగా మనసు మార్చేశారనమాట. వాళ్ళని ఈ మాట చెప్పి మనసు మార్చేసి వాళ్ళని చర్చిల్లోకి లాగేశారనమాట. అందరినీ విడిపించాలి. వాళ్ళ మనసుని విడిపించాలన్నమాట. మనకి భారతదేశానికి మన నరేంద్ర మోడీ గారు కోహినూరు వజ్రం లాంటి వాడు. హిందువులందరికీ కోహినూరు వజ్రం లాంటి వాడు. భారతదేశ ప్రజలందరూ, హిందూ ప్రజలందరూ మన బీజేపీ తరఫున మన నరేంద్ర మోడీ గారిని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మన హిందువులకు సపోర్ట్ చేస్తున్న నాయకులు యోగి ఆదిత్యనాథ్ గారు, హిమంత బిశ్వశర్మ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ గారు హిందువులకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో కానీ ఆ నాయకులు ఉన్న ఈ రోజుల్లో కానీ హిందువులు జాగ్రత్త పడకపోతే తర్వాత మనం ఏం చేయలేం. హిందువులందరూ ఇకనైనా కలమేలుకొని జాగ్రత్త పడండి. అనంతంలో మనది పెద్దపేట, హిందువులది పెద్దపేట. పెద్ద దేవస్థానాలు, ఎన్నెన్నో పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయి మన దేశంలో మనకి కావాల్సినవి. అటువంటివన్నీ వదులుకొని చర్చిల్లోకి వెళ్ళిపోతున్నారు. మన తల్లిదండ్రుల్ని, మన అక్కచెల్లుల్ని, మన చిన్నాయల్ని, పెదనాయల్ని అందరిని మనసు మార్చి చర్చిల్లోకి లాగేస్తున్నారు ఈ ఫాదర్లందరూ వచ్చి. వాళ్ళందరినీ మనం కాపాడుకోవాలి.